వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చేపలు తెచ్చాను. చేపలు కూడా నేనే చేస్తున్నాను అనమాట, రెడీ చేస్తున్నా. ఎలా చేస్తాను ఏమనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే చేపలు ఏం కూడా చేస్తున్నా, పులుసు పెడుతున్నా, అది మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. వచ్చేయండి, లేట్ ఎందుకు. అయితే మనం నూనె అయితే పోస్తున్నాము. మన వంటలు అయితే ఇదో చూడొచ్చు. ఇక్కడ తలకూర అంటే మేకపో తలకాయ కాదు, చేప తలకాయ అంటే ముక్కలు కూడా ఉన్నాయి ఇలా మిక్సింగ్. ఇక్కడ వచ్చేసి మనం చేసుకునేది ఇప్పుడు వేంపుడు చేసుకుంటాం. మసాలా గీసాలంతా పట్టించేసిన ఇప్పుడే నేను. ఇప్పుడు మీకోసం నేను ఇక్కడైతే పొయ్యి మీద చూడండి ఉడుకుతుంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం మనము. వీడియో కంటిన్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ స్టాండ్ అయితే సెట్ చేసుకుందాం మొత్తానికి. ఓకే, ఇంకా ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటి మనం దాంట్లో వేసుకున్నాం. ఈరోజు అయితే నా చేతి వంట ఎట్లుంటుందో తెలియదు. ఇది చేప తలకాయ చూడండి. అనుకోవచ్చు మీరు కూడా చేస్తారా ఇంట్లో వంట అని. చేస్తే తప్పేం లేదు, సండే కదా చేస్తాను నేను. అంటే పక్క నుండి మా ఆవిడ చెప్తూ ఉంటుంది ఇలా చేయని, చేస్తూ ఉంటాను. మన పనులు మనం చేసుకున్న తప్పు కాదు కదా. జస్ట్ మీ అందరి కోసం నేను ఈరోజు వీడియో పెడుతున్నా చేస్తున్నట్టుగా. మామూలుగా అయితే చేస్తాను నేను, అదే పని ఏం లేదు, మామూలుగా చేస్తాను. ఈరోజు మనం చేప కూర ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ఈరోజు చూపిస్తాను నేను. వేంపుడు కూడా ఉంది మనకు. పెద్ద ముక్కలు అయితే కట్ చేయించుకొని వచ్చిన నేను. దీనిలో ముళ్ళు అసలు ఉండదు అనమాట. ముళ్ళు లేని చేప, తేనె చేప అంటారు చాలామంది. మొత్తానికి అయితే చేపలు అయితే ఊర్లో అయితే వేసేసాను. మీకు కనబడుతుందో లేదో ఇంకా. ఓకే ఓకే, చూపిస్తాను దగ్గరికి. ఇక్కడ నూనె అయితే కాగుతుంది. ఇప్పుడైతే చేప ముక్కలు మనం రెడీ అయినాయి కదా, ఈ మసాలా పట్టించాను. ఇవి ఒక్కొక్కటి మనం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి కనబడుతుందా లేదా తెలియదు, కనబడుతుంది అనుకుంటా. నూనెలో అయితే వేస్తున్నాం. ఫస్ట్ చేప పెరుగుతుంది. ఏం కదలే, ఏం కాదు అలా అనుకుంటేట. ఇప్పుడైతే చాంపులు వేసాము, బాగా రేగుతుంది. అయితే ఇంకోటి వేస్తా. ఫస్ట్ ఎట్లా ఉంటుందో అని వేసాను. బాగానే పట అంటుంది. ఇంకొకటి వేద్దాం. చూడు, మొత్తానికి అయితే నేను చాలా ప్రయత్నం చేస్తాను నేను. ఇది అయింది అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇలా కొంత కాలం ఏం చేస్తున్నారు మనం. ఇంకోటి వేసుకున్నాం. చూడు ఎలా ఉందో, బాగుందా? నేనైతే బాగానే వేసిన. బాగా ఉడుకుతుంది. చేప ముక్క చూడొచ్చు మనము. చూపిస్తా దగ్గర తెచ్చి. చూడండి చేప ముక్క ఎట్టుందో. కాసేపు ఉడకని. 5
నాలుగు తీసిన తర్వాత మళ్ళీ వేసుకున్నాం. దీని మీద మూత వేసుకున్నాం. ఇది ఉడుకుతుంది కాబట్టి దీంతో పని లేదు, మనకి ఏం పుడుతున్న పని కాబట్టి దాన్ని మాత్రమే జూమ్ చేసుకున్నాం. కానీ కాసేపు ఉంటా కానీ ఇట్లే వేసుకున్నాం. బాగుంది, ఇట్లే బాగున్నాయి, టేస్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను చేసిన చేప తీసేప్పుడు బాగా ఉడికింది. తినండి, తిని చూడండి ఒకసారి, బాగుంది. చూడండి బాగా బగ ఉడుకుతాను ఎట్నే. ఓకే ఓకే, జస్ట్ కాసేపు ఉంచి తీసేద్దాం. అవుంది అవుంది. ఏడ తొలాలంటే నేను అడవిలో తొలాల. అనేది చేపలు ఈ విధంగా రెడీ అవుతున్నాయి. చేద్దాం నెక్స్ట్. మిగిలాయి ఎన్ని పీసెస్ ఉన్నాయంటే 1 2 3 4 5 పీసెస్ ఉన్నాయి. అక్కడ 8 ఏమో ఉన్నాయి లోపల, ఇక్కడ 8 ఏమో ఉన్నాయి. అల్లాడు. ఈరోజు అయితే నా వంట ఇట్టుంది, కానీ టేస్టీగా వస్తుందిలే, బాగా వస్తుంది. అట్లుంటుంది మళ్ళీ మన వంట. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా వంట అయితే. అవుతుంది చూడండి, బాగా ఉడుకుతుంది. వచ్చి మీరు తినేసేయండి. చేప చూడండి ఎట్టు వచ్చిందో తోలు. బాగుంది కదా, సూపర్, టేస్ట్ బాగుంది. ఇక్కడ పొగలు వస్తున్నాయి. ఇది చేపే కానీ ముక్కలు, ఇది ముక్కలు, కండలు, చేప తలకాయ అలా బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను నేను. వద్దులే. అప్పుడప్పుడు చేపను తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చాలామంది ఆశ్చర్యానికి గురవుతారనుకుంటా, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా నేను వంట చేసేది.
మామూలుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, ఇంట్లో ఉంటాం కదా, ఏం చేయాలా ఖాళీగా ఉండి ఏదో పని చేసుకుంటూ అట్లయితే ఉంటాం.